తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు. కానీ ఇప్పుడు ఉల్లి పండించిన పాపానికి రైతులకు మేలు మాట అటుంచి కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో పండించిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. 4 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడినా కనీస ధర లేక పంట పొలాల్లోనే పారబోసుకునే దారుణ స్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఉల్లికి మద్దతు ధర ప్రకటించకపోవడంతో దళారులు చెప్పిన రేటుకే విక్రయించక తప్పటం లేదు. వారం రోజుల పాటు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించినందుకు అప్పుల పాలు కావాల్సి వస్తుందని వాపోతున్నారు. ఉల్లిగడ్డ వేసినాం కానీ ఏం పైసలు లేవు. పెట్టుబడి 2 లక్షల మీద పెట్టినాము కానీ పైసలు రాకొచ్చినాయి. దాని గురించి ఇంట్లో గొడవలైన అయితే కానీ ఏం రైతులకు ఏం మిగులత లేదు. కానీ మాకు న్యాయం చేయాలి. ధరలు పెరిగితే మేము కూడా సహకరిస్తాం. ఈసారి రేట్ అంతా పడిపోయింది, లాస్ ఉన్నది. అప్పులు తెచ్చి మా చేనులో పెట్టినాం కానీ పెట్టుబడి రాకొచ్చింది. ఇంట్లో అప్పుల గురించి గొడవలు అవుతున్నాయి. మాకు భారంగా వచ్చి మీరు పైసలు ధర పెంచాలి అని చెప్తున్నాము. కూలీలం బతుకుతాం.